మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చేది 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధంలో ఆయుధం పట్టను అని చెప్పి కేవలం రథసారథిగా ఉండి పాండవులను గెలిపించిన ఏకైక వ్యక్తి శ్రీకృష్ణుడు. అసలు కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొన్నాడు? ఆయుధం ఎందుకు పట్టలేదు? 100 మంది కౌరవులను వదిలేసి కేవలం 5గురు ఉన్న పాండవుల వైపే ఎందుకు నిలబడ్డాడు? అసలు కృష్ణుడికి పాండవులు ఏమవుతారు? ఈరోజు వీడియోలో మహాభారతంలో కృష్ణుడి అసలు పాత్ర ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా శ్రీకృష్ణుడికి పాండవులకున్న బంధుత్వం ఏంటో చూద్దాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పాండవుల తల్లి అయిన కుంతీదేవి స్వయాన శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడికి సొంత చెల్లెలు. అంటే కృష్ణుడికి కుంతీదేవి మేనత్త అవుతుంది. ఆ లెక్కన చూసుకుంటే పాండవులు శ్రీకృష్ణుడు సొంత బావబావమరుదులు, ఫస్ట్ కజిన్స్ అవుతారు. కానీ కృష్ణుడు పాండవులకు సపోర్ట్ చేయడానికి కారణం కేవలం ఈ బంధుత్వం మాత్రమే కాదు, దానికి ఇంకో పెద్ద కారణం ఉంది. కృష్ణుడికి కౌరవులు పాండవులు ఇద్దరూ సమానమే. యుద్ధం కన్ఫర్మ్ అయ్యాక ఇద్దరూ కృష్ణుడి సాయం అడగటానికి ద్వారకకు వెళ్తారు. కృష్ణుడు నిద్రపోతుంటే దుర్యోధనుడు వెళ్ళి తల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు వినయంగా కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కృష్ణుడు నిద్రలేవగానే ముందుగా అర్జునుడిని చూస్తాడు. అప్పుడు కృష్ణుడు వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ పెడతాడు. ఒకవైపు 10,000 మందితో కూడిన నా నారాయణీ సైన్యం, మరోవైపు ఆయుధం పట్టకుండా కేవలం సలహాలిచ్చే నేను. మీకేది కావాలో కోరుకోండి అని అడుగుతాడు. దుర్యోధనుడు ఏమాత్రం ఆలోచించకుండా బలమైన సైన్యాన్ని కోరుకుంటాడు. కానీ అర్జునుడు మాత్రం, మాకు సైన్యం వద్దు, ఆయుధం పట్టకపోయినా పర్వాలేదు, నువ్వు మాతో ఉంటే చాలు కృష్ణయ్య అని అడుగుతాడు. దుర్యోధనుడికి బలం మీద నమ్మకం ఉంటే అర్జునుడికి భగవంతుడి మీద నమ్మకం ఉంది. కృష్ణుడు పాండవుల వైపు ఉండటానికి ప్రధాన కారణం వారు ధర్మం వైపు నిలబట్టమే. ధర్మం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. యుద్ధభూమిలో బంధువులను చూసి భయపడి ఆయుధం కింద పడేసిన అర్జునుడికి భగవద్గీత బోధించి అతనిలో ధైర్యాన్ని నింపాడు. కర్ణుడి దగ్గర ఉన్న అమోఘమైన నాగాస్త్రం నుండి అర్జునుణ్ణి కాపాడటానికి రథాన్ని తన కాలి బొటనవేలితో భూమిలోకి అణగదొక్కి అర్జునుడి ప్రాణాలు నిలబెట్టాడు. భీష్ముణ్ణి పడగొట్టటానికి శిఖండిని అడ్డుపెట్టడం, జయద్రథుణ్ణి చంపటానికి సూర్యాస్తమయం అయినట్లు మాయ చేయడం, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టమని భీముడికి సైగ చేయటం, ఇవన్నీ కృష్ణుడి మాస్టర్ ప్లాన్సే. కృష్ణుడు ఆయుధం పట్టకపోయినా తన బుద్ధితో వ్యూహాలతో పాండవులను ఒడ్డుకు చేర్చాడు. ఇది మహాభారతంలో కృష్ణుడి పాత్ర. కృష్ణుడు మనకు చెప్పేదొక్కటే, నీ వైపు ఎంత పెద్ద సైన్యం ఉన్నా సరే, నీ ఆలోచనల్లో ధర్మం లేకపోతే నువ్వు ఓడిపోవడం ఖాయం. పాండవులు ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టే కృష్ణుడు వారి వెన్నంటి ఉండి గెలిపించాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ స్క్రిప్ట్ వెనుక ఉన్న స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చితే కింద కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు సినిమాటిక్ హిస్టరీ వీడియోల కోసం మన క్రియేటివ్ పిక్సలానిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో సూపర్ వీడియోతో కలుద్దాం.